రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఐఎల్పిఎల్స్ అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ఇంటర్న్షిప్ పై రుడా కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూడా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారిక అనధికారిక లేఅవుట్ల గుర్తింపు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రూడాలో 3,390 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వారి ద్వారా ఈ పథకంతో పాటు అధికారిక అనధికారిక లేఅవుట్లపై స్కిల్ డెవలప్మెంట్ కల్పించి రాబోయే 2-3 నెలల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్లు, స్థలాలు తక్కువ రేటుకు వస్తున్నాయని కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. 100 మంది విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ పొందుతున్నారని, వారికి రూడా కార్యకలాపాలు, ఫైల్స్ క్లియర్ చేయడంపై అన్ని విషయాలు అర్థమయ్యేలా తెలియజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రూడా సిపిఓ జీవీఎస్ఎన్ మూర్తి, సెక్రటరీ ఎంఏ సాయిబాబా, పిఓ ఎన్ శ్రీనివాసరావు, హెచ్ఓడి నాగసాయి తదితరులు పాల్గొన్నారు. Later on, they're going to face a lot of issues such as this. Yeah, you can try to understand all because we are not going beyond the internship program. If you can go for permission, we don't give permission for that one. ఈ రోజున రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో వారికి ఉన్నటువంటి ఈ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తాం, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి, అవి ఏవేవి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వారికి వివరించడం, ట్రైనింగ్ ఇవ్వటం. అంతేకాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పుడు మాకు 2021లో 3,620 అప్లికేషన్స్ రావడం, ఈనాటికి కూడా 737 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్స్ 3,340 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ రావడం, అందులో ఇప్పటికీ కూడా 2,655 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొత్తం మీద 3,390 అప్లికేషన్స్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండటం అనేది జరిగింది. అయితే మాకు గతంలో ఆర్ఎంసీ స్టాఫ్ని ఎవరైతే వాడి ఈ అప్లికేషన్స్ పూర్తి చేసేవాళ్ళం, వారంతా ఇప్పుడు సెన్సస్కి వెళ్ళటం, సెన్సస్ డ్యూటీస్ వారికి వేయడం, వినూత్నంగా ఒక ఆలోచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఐపీఎల్పీలు తయారు చేయించి త్వరితగతిన ఈ అప్లికేషన్స్ అని పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒక పక్కన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో, ఒక పక్కన ప్రభుత్వపరమైనటువంటి అప్లికేషన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయవచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ కూడా మేము కమ్యూనికేట్ చేయడం, వెంటనే వారంతా కూడా దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపటం, వచ్చే నెలలో 1 నెల కానీ 2 నెలలు 3 నెలలు కూడా ఎక్స్టెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది రాష్ట్రంలోని మొట్టమొదటిసారి జరుగుతుందని మరీ చెప్తున్నాం. బహుశా మిగతా యూడిఎస్ కూడా దీని నుంచి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి నేర్చుకుని వారు కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది.